Hi guys, welcome to Diksha's Lifestyle ఛానల్ where you can find abroad related and lifestyle content. చాలా రోజుల తర్వాత నాకు ఈరోజు ఫ్రీ టైం దొరికింది. అందుకే ఫుల్ లెంగ్త్ వీడియో ప్లాన్ చేశాను. విచ్ విల్ బి మై హోమ్ టూర్. మీకు తెలుసు కదా నేను రీసెంట్‌గానే కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాను. సో హౌస్ టూర్ ప్లాన్ చేశాను. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ ఔట్. మా ఇంటి అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. మెయిన్ రోడ్కే ఉంటుంది హౌస్. బస్ స్టాప్కి అయితే జస్ట్ 2-3 మినిట్స్ వాక్ అంతే. నేను వర్క్కి వెళ్ళేటప్పుడు జస్ట్ బస్ వచ్చే 5 మినిట్స్ ముందు ఇంట్లో నుండి స్టార్ట్ అవుతా. మా హౌస్ ఎంట్రన్స్ డోర్ ఇది. నేను ముందున్న హౌస్కి కీ సేఫ్ ఉంటుందని చెప్పా కదా, ఈ హౌస్కి లేదు. ఈ డోర్ ఓపెన్ చేసేటప్పుడే కాదు, క్లోజ్ చేయాలి అన్నా కూడా కీ కావాలి. ఇదొక్క పెద్ద టాస్క్ మాకు రోజు. అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఒక రూమ్ ఉంటుంది. అందులో మా ఓనర్ ఫ్యామిలీ ఉంటుంది. అక్క, బ్రో, వాళ్ళ పాప, వాళ్ళ ముగ్గురు ఉంటారు. ఇదే మా కిచెన్. డైనింగ్ ఏరియా కూడా ఇక్కడే ఉంటుంది. మేము మోస్ట్లీ టైం ఇక్కడే స్పెండ్ చేస్తాము. తారా పాప ప్లే స్టేషన్ ఇది. చూడండి, హాయ్ చెప్పమంటే చెప్పడం లేదు. ఆ పిల్ల టాయ్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. స్పైడర్ మ్యాన్ డ్రెస్ కూడా ఇక్కడే పడేసిపోయింది. చూడండి, ఏవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఈ తారా అన్ని టాయ్స్లోకి. నాకు ఈ హౌస్ టాయ్ అంటే ఎంత ఇష్టం తెలుసా. నేను ఎప్పుడు గొడవ పడతా, నాకు ఈ టాయ్స్ తారా అంటే లేదు ఇవ్వను అని చెప్పేసి రూమ్లోకి తీసుకొని పోతుంది. కానీ నేను అంటే ఏదో ఒక రోజు నీ టాయ్ తీసేసుకుంటాను నువ్వు లేనప్పుడు అని చెప్పి ఎప్పుడు ఆడుకుంటూ ఉంటాను నేను దాంతో. ఇది మా డైనింగ్ ఏరియా. మేమందరం మోస్ట్లీ కలిసే ఫుడ్ తింటాము. ఎస్పెషలీ నేను, అక్క, తార. నేను ఎప్పుడు అదే ప్లేస్లో కూర్చుంటా. అక్క ఈ పక్కనున్న చైర్లో కూర్చుంటుంది. బ్రో కానీ ఇంకెవరైనా వస్తే ఆపోజిట్ చైర్లో కూర్చుంటారు. తారా పాప ప్లేస్ ఏది అనుకుంటున్నారు, ఆ పిల్ల ఎప్పుడు ఆ టేబుల్ ఎక్కి కూర్చుంటుంది. నేను మా ఇంట్లో వాళ్ళతో ఎలా ఉంటానో సేమ్ వీళ్ళతో కూడా అలానే ఉంటా. ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం మేము. దిస్ ఈజ్ అవర్ కిచెన్. బాగుంది కదా. నేను ఫస్ట్ ఈ ఇంటి హౌస్ పిక్స్ చూసిన తర్వాత అన్నిటికంటే నాకు కిచెనే బాగా నచ్చింది. కిచెన్ సెంటర్లో కూడా ఒక టేబుల్ ఉంటుంది. వెజ్జెస్ కట్ చేసుకోవడానికి ఇది ఎంత బెస్ట్ అనిపిస్తుంది అంటే నాకు, నేను మోస్ట్లీ ఇక్కడే వెజ్జెస్ కట్ చేస్తా. ఒకవేళ మూవీ చూస్తూ వెజ్జెస్ కట్ చేసుకోవాలి అంటే మాత్రం అక్కడున్న టేబుల్ దగ్గరికి వెళ్తాను. ఒకవేళ ఫుడ్ తినాలి అనుకుంటే ఇక్కడ కూడా ఒక చైర్ పెట్టారు. మా ఇంట్లో 2 ఫ్రిడ్జెస్ ఉంటాయి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. మేమందరం మోస్ట్లీ ఈ బిగ్ ఫ్రిడ్జే యూస్ చేస్తాము. ఒక్కొక్కరు ఒక సెక్షన్ తీసుకున్నాము, అలా అయితే ఏ కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పేసి. ఇంకా కిందదంతా ఫ్రోజన్ సెక్షన్. ఇక్కడ కూడా ఒక్కొక్క సెక్షన్ డివైడ్ చేసుకున్నాము. ఆ లాస్ట్ సెక్షన్ మందే, మొత్తం వెజ్జెసే ఉంటాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెజ్ లవర్ అయిపోయాను. ఇప్పటికైతే మాకు ఈ ఫ్రిడ్జ్ సరిపోతుంది. ఒకవేళ ఇది సరిపోకుంటే ఈ చిన్న ఫ్రిడ్జ్ కూడా యూస్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. మొత్తం ఎంటీగానే ఉంటుంది ఇది. మేము హౌస్ మొత్తం కలిపిన 5 మెంబర్సే ఉంటాం కాబట్టి అది మోర్ దాన్ ఎనఫ్. ఒకవేళ ఎక్స్ట్రా పర్సన్ ఇంటికి వస్తే ఇది యూస్ చేద్దాము అని చెప్పేసి అన్నారు మా ఓనర్స్. మందే ఇది ఆ ప్యాకెట్లో ఏం బాగుంటుందని చెప్పేసి మొత్తం బాక్స్లో పోసేసేలాగా సరే అయిపోయింది. హాఫ్ కంటే తక్కువ అయిపోయింది, మరి తెచ్చుకోవాలి. ఇక్కడ ఓవెన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ మా ఇంట్లో నాకు ఏదైనా బాగా నచ్చేది ఉంది అంటే ఈ గ్యాస్. ఎందుకంటే మ్యాక్స్ మొత్తం 4 బర్నర్స్ ఉన్న స్టవ్వే ఉంటుంది, కానీ మా ఇంట్లో మాత్రం 8 బర్నర్స్ ఉన్న స్టవ్ ఉంటుంది. ఇక్కడ కిచెన్లోనే వాషింగ్ మిషన్ పెడతారు. ఇది వెరీ కామన్. ఇంకా పైన 3 రూమ్స్ ఉంటాయి మొత్తం. ఒక రూమ్లో నేను, ఇంకో రూమ్లో మా ఫ్రెండ్, ఇంకో రూమ్లో ఒక బ్రో ఉంటారు. అతను కూడా స్టాన్స్టెడ్ ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తారు. పైన ఎలా ఉంటుందో మొత్తం చూపిస్తాను రండి. మా ఇల్లు ఎప్పుడు నీట్గా పెడతారు ఓనర్స్. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి రాగానే స్టార్టింగ్లోనే ఒక రూమ్ ఉంటుంది. అతను కూడా ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తారు, కానీ మా స్టోర్ కాదులేండి, వేరే స్టోర్. ఇక్కడ ఎవరైనా ఏషియన్స్ ఉన్నారు అంటే అది ఎయిర్పోర్ట్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రమే. లేకుంటే ఇక్కడ మన వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఎస్పెషలీ రైనర్ స్టాఫ్ వాళ్ళు మొత్తం ఇక్కడే ఉంటారు తెలుసా. ఆ రూమ్ పక్కనే వాష్రూమ్ ఉంటుంది. ఈ ఇంట్లో అంతా ఓకే, కానీ ఏమంటే ఒకటే వాష్రూమ్ ఉంటుంది. మేము ఉండేది 5 మెంబర్సే కాబట్టి ఇట్స్ ఓకే ఫర్ అస్. బాత్రూమ్కి ఆపోజిట్లోనే ఈ మిర్రర్స్తో చేసిన ఒక స్మాల్ యూనిట్ ఉంటుంది. అన్ని చిన్న చిన్న మిర్రర్స్తో చూడడానికి చాలా బాగుంటుంది ఇది. ఇక్కడ మొత్తం 2 రూమ్స్ ఉంటాయి. ఒక రూమ్లో నేను, ఇంకో రూమ్లో ఇంకో అమ్మాయి ఉంటుంది. నాది డబల్ రూమ్, అది సింగిల్ రూమ్. నేను వచ్చిన 1 వీక్కి ఆ అమ్మాయి వచ్చింది ఇక్కడికి. ఎవరబ్బా అనుకున్నా. ఒకరోజు కిచెన్లోకి వెళ్ళి చూసిన తర్వాత నేను షాక్ అయ్యా. ఎందుకంటే తను నా ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం, లండన్లో. బట్ షీఈస్ ఫ్రమ్ కేరళ, తెలుగు అమ్మాయి కాదు. ఇదే నా రూమ్. యాక్చువల్లీ నేను చాలా ఆలోచించా, ఎంట్రన్స్ బోర్డ్ ఏది పెట్టాలి అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా నా నేమే కస్టమైజ్ చేయించాను. ఇదే నా రూమ్. చూసారు ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగుందో. నేను లండన్లో ఉన్న రూమ్కి 5 టైమ్స్ పెద్దగా ఉంటుంది. నేను సింగిల్ రూమ్ కని కాల్ చేసి ఈ రూమ్ చూసిన తర్వాత డబల్ రూమ్ తీసేసుకున్నాను. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మా మమ్మీ కాల్ చేసింది. అది అట్లాగే చూపిస్తున్నా చూడండి. ఈ రూమ్కి రెంట్ ఎంత అనుకుంటున్నారా? నేను ముందు వీడియోలో నా రూమ్ రెంట్ చెప్పా కదా, ఈ వీడియోలో నేను చెప్పాను. మీరే గెస్ చేయండి ఎంత ఉండొచ్చో ఈ రూమ్ రెంట్. మై ఫేవరెట్ బ్లూ కలర్ కర్టన్స్ గైస్. మేబీ నా కోసమే చేస్తారేమో అనిపిస్తుంది అయితే కర్టన్స్ చూసిన ప్రతిసారి నాకు.
మార్నింగ్ రోజు లేస్తూనే విండో ఓపెన్ చేసి అలా నిల్చుంటా కొద్దిసేపు ఫ్రెష్ ఎయిర్ కోసం. నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా ఫోన్ బయట పెట్టా అనమాట, విండో బయట. చూసారా నా ఫోన్ జస్ట్ మిస్ కింద పడిపోయేది. ఎంత భయం వేసింది తెలుసా అసలు. పడింటే అసలు ఎన్ని పీసెస్గా బ్రేక్ అయ్యేది కూడా నాకు తెలియదు. ఇంకా కొద్దిసేపు అక్కడే ఉండి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నా. అవి మాత్రం మ్యాండేటరీ. మా ఇంటికి ఆపోజిట్లోనే ఈ రోజ్ ప్లాంట్ ఉంటుంది. జూమ్ చేసి చూపించా చూడండి, ఎంత బాగుంటుందో తెలుసా. సమ్మర్ వస్తే చాలు ఇక్కడ అన్ని ఫ్లవర్స్ ఎంత పెద్దగా బ్లూమ్ అవుతాయో. నాకు మోన్జో నుండి కార్డ్స్ వచ్చింటే ఓపెన్ చేసి చూస్తున్నా. ఒకటి మోన్జో ఫ్లెక్స్, ఇంకొకటి మ్యాక్స్ ప్రీమియం కార్డు. నేను మోన్జోలో నా మొబైల్కి ఇన్సూరెన్స్ కడుతున్నా. మ్యాక్స్ ప్రీమియం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పుడిప్పుడే తెలిసింది నాకు. ఒక కార్డ్ అయితే నార్మల్గా ఉంది, కానీ ఆ మ్యాక్స్ ప్రీమియం కార్డ్ అయితే ఎంత బాగుందో తెలుసా. అసలు ఓపెన్ చేస్తుంటే మంచి ఫీల్ వచ్చింది నాకు. చాలా ప్రీమియంగా ఉంది ప్యాకేజింగ్, కార్డ్ అంతా. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇంత ప్రీమియం కార్డ్. ఈ కార్డ్స్ యూస్ చేసేటప్పుడు బాగుంటాయి, కానీ తిరిగి కట్టేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. నేను ఎందుకు నవ్వుతున్నా అనుకుంటున్నారా? నా సివివి నెంబర్ ఎంత ఫన్నీగా ఉంది తెలుసా. నా లైఫ్లోనే ఇప్పటి వరకు చూడలేదు అలాంటి నెంబర్ వచ్చింది నాకు. నా రూమ్ విండో రోడ్ సైడ్కే ఫేస్ అయి ఉంటుంది కాబట్టి ఈ ట్రాఫిక్ సౌండ్ భరించలేము. అందుకే కొద్దిసేపు కూడా విండో ఓపెన్ చేయను నేను. ఒక 5 to 10 minutes ఓపెన్ చేసి ఎప్పుడు క్లోజ్ చేస్తాం. తర్వాత క్లాత్స్ వాష్ చేస్తున్నా. నేను మోస్ట్లీ వీక్లీ వన్సే వాష్ చేస్తాను, ఎందుకంటే నేను ఎప్పుడు కెఫెనేరే టీషర్ట్లోనే ఉంటాను కాబట్టి నాకేం పెద్ద క్లాత్స్ ఏం పడవు. అది కాక నాకు 9 టీషర్ట్స్ ఉన్నాయి నియర్లీ. సో డే బై డే వేసుకున్నా కానీ నాకు వీక్ మొత్తం సరిపోతాయి. నేను వీడియో షూట్ చేయడానికి మొత్తం ప్రిపేర్ అవుతుంటే అక్క వచ్చి నాకు ఐస్ క్రీమ్ ఇచ్చింది. యాక్చువల్లీ తార అడిగింది అనమాట, అమ్మ నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి. తనకి ఇచ్చేటప్పుడు అలాగే నాకు కూడా ఒకటి ఇచ్చింది. నేను అక్క వద్దు అంటే, నువ్వు కూడా కిడ్డే కదా తీసుకో ఏం కాదు అని చెప్పేసి అన్నది. నా టమ్మీ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా. పొద్దున్న నుంచి నేను ఏం తినలేదు. లిటరలీ టైం 4 అయింది. ఆ టైంలో ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటున్నా నేను. నేను ఎంత ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటున్నా తెలుసా అక్కడ. ఫుడ్ ఎప్పుడు ఫాస్ట్గా తినకూడదు, టైం తీసుకోవాలి. నేనైతే లిటరలీ ½ an hour తీసుకుంటా ఫుడ్ కంప్లీట్ చేయడానికి. మూవీ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ తింటా ఫుడ్ని. ఈ బ్రాండ్ నేను కొత్తగా తింటున్నా, కాప్లో తెచ్చారనుకుంటా. ఏ మాటకా మాట ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంది. నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఎంత తొందరగా అయిపోయింది తెలుసా ఐస్ క్రీమ్. అయినా అంత చిన్నది మనకి ఏం సరిపోతుందిలేండి. ముందే స్వీట్ లవర్ నేను. గ్రోసరీస్ అండ్ వెజిటేబుల్స్ తెచ్చుకున్న తర్వాత నేను అన్నీ అలా స్టక్ చేసి పెట్టాను. ఇండియాలో మా మమ్మీ ఎలాగా సపరేట్ చేస్తుందో అన్ని నాన్న గ్రోసరీస్ తెచ్చిన తర్వాత, సేమ్ అలానే నేను కూడా మొత్తం అన్ని సపరేట్ చేస్తాం. ఇక్కడ చూస్తే మీరు నేను గ్రీన్ చిల్లీస్ అన్ని సపరేట్ చేసి ఒక బాక్స్లో పెట్టేస్తా. సో అవి అలానే ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత కర్రీ లీవ్స్ కూడా సపరేట్ చేసేసాం. ఆ కొంచెం కర్రీ లీవ్స్ ప్రైస్ ఎంత తెలుసా? 2 pounds లిటరలీ. అంటే ఇండియన్ కరెన్సీలో 250 రూపీస్ దగ్గర. ఇలా చేస్తే వెజ్జెస్ పాడవకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఇండియాలో అయితే ఇదే కర్రీ లీవ్స్ని ఫ్రీగా ఇస్తారు, కానీ ఇక్కడ 250 రూపీస్ పెట్టి కొనాల్సి వస్తుంది. అలా మొత్తం సపరేట్ చేసిన తర్వాత 2 బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాం. తర్వాత నేను రీస్టాక్ చేస్తున్నా. చిల్లీ పౌడర్ అయిపోయింటే నేను మోస్ట్లీ హీరా ప్రోడక్టే యూజ్ చేస్తా చిల్లీ పౌడర్కి. ఇదే కాదు, నేను వాడే మ్యాక్స్ అన్ని గ్రోసరీస్ హీరా ప్రోడక్ట్స్లో ఉంటాయి. ఇక్కడ డిస్పోజల్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. లండన్లో లా కాదు, ఇక్కడ ఫైన్స్ ఎక్కువ వేస్తారు. కిచెన్ వేస్ట్, డ్రై వేస్ట్ సపరేట్ చేయాలి. అండ్ కార్డ్బోర్డ్, ప్లాస్టిక్స్ కూడా సపరేట్ చేయాలి. ఇప్పుడు కుకింగ్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఉగ్గాని చేద్దాం అనుకున్నా. నిజం చెప్పాలంటే నేను యూకేకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఉగ్గాని చేస్తున్నా. అసలు నేను ఇంతవరకు తినలేదు కూడా ఇక్కడికి వచ్చినప్పటి నుండి. వెజ్జీస్ అన్ని వాష్ చేస్తున్నా. మేబీ నేను ఒక్కదాన్నే అనుకుంటా డ్రై చిల్లీస్ని కూడా వాష్ చేసేది. మా ముందు రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి ఎప్పుడు అంటుంది, దీక్ష నువ్వైతే ఏ వెజ్జెస్ అయితే వాష్ చేయాలి అవి వాష్ చేయవు, మిగిలినవన్నీ వాష్ చేస్తావు అని చెప్పేసి అంటుండ. తను ఎందుకు అలా అంటుందంటే, నేను ఆనియన్స్ పీల్ చేసిన తర్వాత అవి ఫ్రెష్గా షైనీ కనిపించాయి అనుకోండి, నేను అవి వాష్ చేయను, డైరెక్ట్ చాప్ చేస్తా. అందుకని ఎప్పుడు అలా అంటుండా. నేను ఇప్పుడిప్పుడు ధైర్యంగా వస్తున్నా కానీ కిచెన్లోకి కుక్ చేయడానికి. కానీ యూకేకి వచ్చిన కొత్తలో అయితే అసలు నేను కుక్ చేయాలంటే ఎంత భయపడుతుంటే తెలుసా. కిచెన్లోకి వచ్చేదాన్ని కాదు. మా రూమ్మేట్ కుక్ చేస్తుంటే నేను జస్ట్ చూస్తూ నిల్చునేదాన్ని. వెజ్లో అయితే మ్యాక్స్ అన్ని ఐటమ్స్ కుక్ చేస్తా, కానీ నాన్ వెజ్ అయితే రాదు నాకు కుక్ చేయడము. చికెన్, మటన్ అంతే. ఇంకా ఎగ్ ఇంకా ఆబ్వియస్లీ అందరికీ వస్తుంది. ఫిష్, ప్రాన్స్ ఇంకా కుక్ చేయడం రాదు. అంత పెద్ద పెద్ద వంటలు ఇప్పుడే నేర్చుకోలేనులేండి.
మనం ఉగ్గాని చేసేటప్పుడు బొరుగులు నానబెడతాం కదా ఫస్ట్. నాకు డౌట్ వచ్చిందనమాట. ఫస్ట్ బొరుగులేసిన తర్వాత వాటర్ పడతామా? లేకుంటే వాటర్ పట్టిన బౌల్‌లోకి మనం బొరుగులు యాడ్ చేస్తామా అని. అందుకే కొద్దిసేపు అలా స్టాప్ అయ్యా. మరి ప్రాసెస్ మొత్తం గుర్తు తెచ్చుకున్న తర్వాత వాటర్‌లోకి బొరుగులు యాడ్ చేస్తారని అర్థమైంది. ఇంకా ప్రాసెస్ కంటిన్యూ చేశా మరి. అవైతే ఎంతసేపు నానబెడుతున్నా నాననే నానడం లేదు. ఎంత చిరాకొచ్చింది తెలుసా నాకైతే. ఎంత టైం పట్టిందో అవి నానడానికి. అవి తడిపేటప్పుడు చేతికి తగిలితే చిరాకొస్తుంది గదా! మీకు కూడా అలానే అనిపిస్తుందా? 4-5 మినిట్స్ అయినా అవి మెత్తగానే అవ్వడం లేదు. నా ఇన్నర్ రియాక్షన్ ఏంటి తెలుసా? ఏంటివి ఇలా ఉన్నాయి? నేనేమైనా వేరే బ్రాండ్ తెచ్చానా? లేకపోతే నేను కొన్న వాటితో అసలు ఉగ్గాని చేయలేమా అనిపిచ్చింది. కొద్దిసేపు అయ్యాక మరి మెత్తగా అయ్యాయి. అవి తీసి పక్కన పెట్టేసాం. నాకు ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే కొత్తగుంది. ఎందుకో మనం రోజు మాట్లాడే లాంగ్వేజ్ అయినా కానీ ఇక్కడ నాకు వీడియోలో మాట్లాడుతుంటే ఈ వర్డ్స్ కొత్తగా అనిపిస్తున్నాయి. నేను ఇంకా బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నా కదా! ఇప్పటి వరకు అయితే జస్ట్ షార్ట్స్ మాత్రమే అప్‌లోడ్ చేశా. ఇది నా ఫస్ట్ ఫుల్ లెంగ్త్ వీడియో కాబట్టి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా కష్టమవుతుంది. నేను చాలా ఆలోచిస్తున్నా ఆగి ఏం మాట్లాడాలి? ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని చెప్పేసి. నాకు కుక్ చేయడం మొత్తం ఒక ఎత్తయితే నాకు ఈ పోపేయడం ఎంత కష్టం తెలుసా అసలు. నేనెంత భయపడతానో. పోపేయడం కంప్లీట్ అయిపోయేంత వరకు నేను 1 ఫీట్ దూరంలోనే ఉంటా. ఎక్కడ ఆయిల్ ఎగురుతుందో అనే భయం. నేనిక్కడికొచ్చిన తర్వాత డైరీ ప్రొడక్ట్స్‌కైతే ఎంతగా అడిక్ట్ అయిపోయా తెలుసా? కర్డ్, ఘీ, బటర్ రోజు ఇవి నా ఫుడ్‌లో లేకుంటే అసలు నాకి తిన్నట్టే ఉండదు ఫుడ్. అక్క నన్నెప్పుడు అడుగుతుందనమాట. "మీ సైడ్ అందరూ ఇలానే తింటారా? లేకపోతే నువ్వు మాత్రమే ఎక్కువ తింటావా డైరీ ప్రొడక్ట్స్" అని చెప్పేసి. లేదక్కా నేను మాత్రమే ఎస్పెషల్లీ ఘీ, కర్డ్ ఇవైతే ఎక్కువ. మిల్క్ తక్కువే కన్జ్యూమ్ చేస్తా గానీ, కర్డ్ లేకుంటే మాత్రం నాకసలు ఆ రోజు కంప్లీటే అవ్వదు. మా ఫ్రెండ్ షిఫ్ట్ అప్పుడే అయిపోయి వచ్చిందనమాట తను. నేను కుక్ చేస్తున్నప్పుడు కిచెన్‌లోకొచ్చింది. తనొచ్చి హాయ్ చెప్పింది వీడియోలో. చెప్పింది తను, "నన్ను వీడియోలో లైక్ కట్ చేయి, యాడ్ చేయకు" అని చెప్పేసి. నేను చెప్పా, "ఏం కాదులే బావుంది" అంటే, "నేను టైర్డ్ అయిపోయా. షిఫ్ట్ నుంచి వచ్చా కదా! యాడ్ చేయకు" అని చెప్పేసి అన్నా గానీ, "నేను యాడ్ చేస్తాను పర్లేదు. ఇదొక మెమరీలాగా ఉంటుంది" అని చెప్పా. ఆ అమ్మాయిది కేరళ. మేమిద్దరం ఒకే యూనివర్సిటీలో చదువుకున్నాం లండన్‌లో. కోవెంట్రీ యూనివర్సిటీ. కాలేజ్‌లో ఉన్నప్పుడైతే తక్కువే మాట్లాడేవాళ్ళం కానీ, ఇప్పుడు ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా! సో, ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటాం. బావుంటాం. కాలేజ్‌లో జరిగిన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటాం. తనొచ్చేసి, "దీక్ష నువ్వేనా అసలు? నువ్వు క్లాస్‌లో ఎంత సైలెంట్‌గా ఉంటుంటివి. ఒక్కరితో మాట్లాడేదానివి కాదు. నువ్వు ఇంత మాట్లాడతావా?" అని చెప్పేసి ఈ ఇంట్లోకొచ్చిన తర్వాత షాక్ అయింది తను. నేను చెప్పా, "అలా ఏం లేదు. నేను మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడుతూనే ఉంటాను. నాకు ఫస్ట్‌లో స్టార్టింగ్ ప్రాబ్లమ్ అంతే. నేను బాగా క్లోజ్ అయితే నేనెంత ఫ్రీగా ఉంటానో నువ్వు అసలు ఊహించలేవు" అని చెప్పేసి అన్నా. నేను పోపేసేటప్పుడు బటర్ యాడ్ చేశా కదా! చూడండి ఇప్పుడు కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఘీ యాడ్ చేస్తున్నా. నేనెంత అడిక్ట్ అయిపోయానంటే డైరీ ప్రొడక్ట్స్‌కి. ఐ నో ఇట్స్ ఎ బ్యాడ్ హ్యాబిట్. మరీ ఇంత ఎక్కువ తినకూడదు. యాక్చువల్లీ నాకు డాక్టర్ డైరీ ప్రొడక్ట్సే తినొద్దని చెప్పాడు. మనం వింటామా? వినము. మనకు నచ్చిందే చేస్తాము. మనకు నచ్చిందే తింటాము. నేను ఫస్ట్ టైం ఉగ్గాని చేస్తున్నా నా లైఫ్‌లో. అది కూడా ఇప్పుడే. నా ఫస్ట్ లాంగ్ వీడియోలో మన రాయలసీమ స్పెషల్ ఉగ్గాని చేస్తాను ఎప్పుడు అనుకోలేదు. నేనేం కావాలని ప్లాన్ చేయలేదు. కిచెన్‌లోకొచ్చిన తర్వాత ఏదైనా కర్రీ కుక్ చేద్దామని ఆలోచించా. కానీ నేను ఈ వీడియో మొత్తం షూట్ చేసేసరికి ఈవినింగ్ 4:30, 5 అయింది. సో, ఆ టైంలో ఇంక నేను కుక్ చేసి తినే లోపల లేట్ అయిపోతుంది. ఉగ్గాని అయితే తొందరగా అయిపోతుందిలే అని చెప్పేసి ఇంక అప్పటికప్పుడు అనుకోని నేను ఉగ్గాని చేసేసాం. పర్లేదు బానే ఉంది టేస్ట్. నేనైతే 7.5 ఇస్తా 10కి. ఈ వీడియో మొత్తంలో మా మమ్మీ ఫేవరెట్ పార్ట్ ఏదైనా ఉంది అంటే అది నేను డిషెస్ వాష్ చేయడమే. చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఎందుకంటే నేను ఇంట్లో అన్ని పనులు చేసేదాన్ని కానీ డిషెస్ జోలికి మాత్రం పోయేదాన్ని కాదు. ఎవరో ఒకరికి ఇచ్చేదాన్ని. ఒకవేళ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కానీ నేను నా సిస్టర్‌కి అట్లా ఇచ్చి తప్పించుకునేదాన్ని. హూ హ్యాస్ ద హ్యాబిట్ ఆఫ్ వాషింగ్ దర్ హ్యాండ్స్ రిపీటెడ్లీ? నేనైతే ఏం టచ్ అయినా సరే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటా. ఎస్పెషల్లీ షిఫ్ట్‌లో ప్రతిసారి హ్యాండ్ వాష్ చేస్తూనే ఉంటాను. కుకింగ్ స్టార్ట్ చేసే ముందు వాషింగ్ మిషన్ ఆన్ చేశాను. నేను కుక్ చేసి తిని డిషెస్ అన్నీ వాష్ చేసే లోపల కరెక్ట్‌గా ఎండ్ అయింది వాషింగ్ మిషన్ 1½ అవర్‌కి. నేను ఎప్పుడు ఇలానే చేస్తా. సో, టైం వేస్ట్ చేసుకోకుండా సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మాకొచ్చేదే ఒకటో, రెండో ఆఫ్. ఆ ఉన్న ఒక్కరోజు కూడా ఈ పనులన్నీ చేసుకునే లోపల నైట్ అయిపోతది. నెక్స్ట్ డే మరీ షిఫ్ట్‌కెళ్ళాలి. సో, వర్క్స్ అన్నీ ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటే కనీసం నైట్ ఎర్లీగా పడుకోవచ్చు అని చెప్పేసి. ఇంకా క్లాత్స్ డ్రైయింగ్ విషయంకొస్తే నేను మోస్ట్‌లీ స్టాండ్ మీద వేసి ఆరేస్తా క్లాత్స్‌ని. చాలా రేర్ కేసెస్‌లో లాండ్రీకెళ్తా. ఇండియాలో అయితే ఈ వర్క్స్ అన్నీ అమ్మ చేసేది. కానీ ఇక్కడ ఉన్న ఒక్కరోజు ఆఫ్‌లో ఈ వర్క్స్ అన్నీ నేనే చేసుకోవాలి. నేను ఇక్కడికొచ్చిన తర్వాత నేను చేయని వర్క్ ఏదైనా ఉంది అంటే అది ఐరన్ మాత్రమే క్లాత్స్‌కి. ఎందుకంటే నేను మోస్ట్‌లీ కెఫెనేరా టీ షర్ట్ అండ్ డైలీ వేర్ అవుట్‌ఫిట్స్‌లోనే ఉంటాను. ఒకవేళ ఏవైనా కొత్త అవుట్‌ఫిట్స్ బయటకి తీసినా వాష్ చేసి నీట్‌గా మడతేసి అలానే లోపల పెట్టేస్తాను. నా లైట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ బ్లాక్ అయ్యాయి. ఎందుకో తెలీదు. అందుకే కస్టమర్ కేర్‌కి కాల్ చేసి మాట్లాడుతున్నా. వాళ్ళు అన్‌నోన్ ట్రాన్సాక్షన్ రికగ్నైజ్ చేశాము. అందుకే బ్లాక్ చేశాము నీ ట్రాన్సాక్షన్స్ అని చెప్పేసి అన్నారు. మరి అన్‌బ్లాక్ చేపించేసా. ఎందుకంటే నేను మోస్ట్‌లీ అదే బ్యాంకే యూజ్ చేసేది. లేకుంటే నాకు ప్రాబ్లమ్ అవుతుంది. పొద్దున్నుండి ఆ పని, ఈ పని అనుకుంటా రెస్టే దొరకలేదు. ఇప్పుడు కొద్దిసేపు ప్రశాంతంగా ఒక మూవీ చూడాలి.
అప్పుడే నేను సెట్ అవుతా. నా అవుట్‌ఫిట్ బాగుంది కదా! నా అవుట్‌ఫిట్ బాగుందా? నేను బాగున్నానా? ఈ క్వెషన్ నేను అడిగిన ప్రతిసారి మా ఇంట్లో వాళ్ళందరూ "నువ్వే బాగున్నావు దీక్షి" అని చెప్పేసి అంటారు. అప్పుడు నా ఇన్నర్ రియాక్షన్ ఏంటి తెలుసా? వాళ్ళు అలా చెప్పినప్పుడు చాలులేండి. మీరు రోజుకొకరిని పొగుడుతారు నేను నమ్మనని చెప్పేసి అంటా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండ్ ఐఎమ్ న్యూ టు దిస్ ఫీల్డ్. లైక్ యూ కెన్ గివ్ మీ సమ్ సజెషన్స్ లైక్ దేని మీద వీడియోస్ చేయాలి, ఏ కాంటెంట్ మీద వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఐల్ టేక్ పాజిటివ్లీ. ఐల్ బీ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఇన్ ఫ్యూ డేస్. అంటిల్ దట్ బాయ్, టేక్ కేర్ అండ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్